అంటే నేను జనరల్గా కొంత లైఫ్ స్టైల్ మామూలు కొంత సాధారణమైన లైఫ్కి ఇంట్రెస్ట్ పడతా. నాకు కొంత ఆర్భాటాలు హంగామాలు నాకు ఇంట్రెస్ట్ ఉన్నాయి. నాకు మొదటి నుంచి అది ఇష్టమే. ఇప్పుడు ఏ వెహికల్ తిరిగితే ఉంది, వెహికల్ తిరుగుతున్నామా లేదా? ఇప్పటి వరకు తెలంగాణ సెంటిమెంట్తో కేసీఆర్ ఆడుకుంటే ఇప్పుడు చంద్రబాబు కేసీఆర్ని ఆడుకోబోతున్నాడు అన్నట్లుగా వ్యాఖ్య చేశారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ప్రస్తుతం మనతో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. చెప్పండి, ప్రధానంగా ఏంటి ఈరోజు టీడీపీ పైన మీరు చేసినటువంటి వ్యాఖ్యలతో టీడీపీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం పెరిగింది. జగ్గారెడ్డి గారు మాకు పాజిటివ్గా మాట్లాడారా అని. అంటే ఒకరి పాజిటివ్ నెగిటివ్ అని కాదు, వాస్తవాలు చెప్పిన తెలంగాణ పేరు మీద చంద్రబాబు నాయుడుని ఇక్కడ కొంత రాజకీయ ఉనికి లేకుండా చేసిండు. అక్కడ కేసీఆర్ సక్సెస్ అయ్యిండు ఆ టైంలో. మరి ఈయన బీఆర్ఎస్ పెట్టిన తర్వాత, భారతదేశ రాజకీయాలు అనే ఒక పార్టీ పెట్టిన తర్వాత, ఇప్పుడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడుకి ఇక్కడ అవకాశం ఇచ్చినట్టుగా నేను చెప్పడం జరిగింది. సరే, అల్టిమేట్ ఈ రెండు పార్టీలు ఎంత ఎదిగినా అల్టిమేట్ టైం వచ్చినప్పుడు బీజేపీకి అండర్లోనే ఈ రెండు పార్టీలు ఉంటాయి. కాకపోతే మొన్నటిదాకా ఈయన ఆడిండు, ఇప్పుడు ఆయన ఆడతాడు. ఎందుకంటే ఇక రాజకీయాలలో కేసీఆర్ కంటే సీనియరే కదా చంద్రబాబు నాయుడు. కాబట్టి అది కాకుండా కొంత ఇక్కడ సెటిలర్స్ ఉన్నారు, కొంత ఆవేదన బాధ కూడా ఉంది. ఇప్పటిదాకా కొంత భయంలో రాజకీయాలు నడిచినాయి. ఇప్పుడు ఆ భయం పోయి కేసీఆర్ బీఆర్ఎస్ పెట్టడం వల్ల చంద్రబాబు నాయుడికి రాజకీయంగా తెలంగాణలో అవకాశం ఇచ్చినట్టే. అది మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. అది ఎట్లా సార్, బీఆర్ఎస్ పార్టీ గురించి ఎలాంటి వ్యాఖ్య చేస్తారు? బీఆర్ఎస్ పార్టీకి ఆంధ్ర ప్రజలు బ్రహ్మరథం పట్టబోతున్నారు అనేటువంటి స్థాయిలో మాట్లాడుతున్నారు ఆయన. అంటే ఇప్పుడు మొన్నటిదాకా తిట్టుకుని తిట్టిన ఆంధ్రోళ్ళని ఎట్లా మెచ్చుకుంటాడు? రేపు పోయి మెచ్చుకుంటే వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? తిట్టిండలే తుడుచుకుందాం అనుకుంటారా? చూడాలి ఎట్లుంటుందో మరి, అక్కడ ప్రజలు ఎట్లా డిసైడ్ అవుతారో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు తెలంగాణలో తిట్టిందేం లేదు కదా, ఈయనైతే ఆంధ్రలో తిట్టిండు కదా. మరి వాళ్ళు ఎట్లా ఆ తిట్టినవన్నీ సర్లే ఏదో తిట్టిండలే తుడిచేసుకుందాము, రిసీవ్ చేసుకుందాం అనుకుంటారా? ఆ తిట్టినే కసి పెట్టుకొని మరి దెబ్బ కొడతారా? చూడాలి మరి ఫీల్డ్ ఎట్లుంటుందో మళ్ళీ. అది అంతా ఇప్పుడు కేసీఆర్ ఆడుతున్న ఆటలో, ఆయన ఆడుతున్న ఆటలో ఆయన ఈ ఎన్నికల్లో అంటే ఈ రాజకీయ వ్యవహారంలో మునుగుతాడా తేలుతాడా మనం వెయిట్ చేసి చూడాల్సింది అంతే. మీరు జగ్గారెడ్డి ఎప్పుడు ఏ వ్యాఖ్య చేసినా కానీ అది ఒక రకమైనటువంటి సంచలనంగానే మారేటువంటి పరిస్థితి. మరి అలాంటి పరిస్థితులు ఈరోజు మీరు టీడీపీకి అంటే మీరు వాస్తవాలు మాట్లాడుతున్నారని చెప్పినప్పటికీ కూడా టీడీపీ శ్రేణులు వాళ్ళు చాలా విపరీతమైన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళంతా కూడా మిమ్మల్ని కలిసి ఎట్లాగో కాంగ్రెస్ పార్టీలో ఈ అంతర్గత కుమ్ములాట్లో అవో ఉన్నాయి కదా, జగ్గారెడ్డి గారు మా దగ్గరికి రండి అని చెప్పి అడగటానికి మీ దగ్గర రాయబారం పంపించబోతున్నారండి సార్. ఒకవేళ ఏమన్నా ఆ చూపు చూస్తారా? జగ్గారెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్లో 100% కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ లీడరే. ఒక 1 year మౌనంగా కొంత ఇష్యూస్ మీద మాట్లాడాలి, పబ్లిక్ ఇష్యూస్. అంటే గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్ పబ్లిక్ని పట్టించుకుంటలేదు, ఆ ఇష్యూస్ మీద ఫోకస్ పెట్టాలని నాకు ఇంట్రెస్ట్, కాన్షియస్ చూసుకుంటూ. కాబట్టి నాకు ఇంకేదో రాజకీయ పార్టీల ఆలోచన తగ్గట్టు నా ఆలోచన వాళ్ళకి సహకారంగా ఉండేటట్టుగా అయితే ఉండదు అనే దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. దాంట్లో అయితే జగ్గారెడ్డి గారి చేయికి ఆయన సాయం చేయాలంటే ఆయన చేతికి ఎముకుండదు అనేటువంటిది అందరికీ తెలిసిన విషయమే. 100 కోట్ల వరకు, ఇప్పుడు పైపడి 120 కోట్ల వరకు అప్పు ఉన్నటువంటి పరిస్థితి. కానీ వార్డు మెంబర్లు కూడా ఫార్చునర్ కారులో తిరిగేటువంటి పరిస్థితిలో ఎందుకు జగ్గారెడ్డి గారు సాధారణమైన క్యాబ్లో తిరిగేటువంటి పరిస్థితి? అంటే నేను జనరల్గా కొంత లైఫ్ స్టైల్ మామూలు కొంత సాధారణమైన లైఫ్కి ఇంట్రెస్ట్ పడతా. నాకు కొంత ఆర్భాటాలు హంగామాలు నాకు ఇంట్రెస్ట్ ఉన్నాయి. నాకు మొదటి నుంచి అది ఇష్టమే. ఇప్పుడు ఏ వెహికల్ తిరిగితే ఉంది, వెహికల్ తిరుగుతున్నామా లేదా? అది ఇంపార్టెంట్. నేను ఇంత పెద్ద వ్యవస్థ నడిపించుకొని 1 కోటి రూపాయలు 2 కోట్లు పెట్టి కారు కొనుక్కో పెద్ద విశేషం కాదు. కానీ నాకు సాధారణ లైఫే ఎక్కువ ఇంట్రెస్ట్, సింపుల్గా ఉండాలని నా ఇంట్రెస్ట్ ఉంటుంది. సరే, ఇక ఎముకలేని చెయ్యి అనేది నా పుట్టుకలో వచ్చింది. అది ఏ బలం అనుకో, అదే నా బలహీనత అనుకో, అదే కొంత ఆర్థిక ఇబ్బందులను కూడా గురి చేస్తుంటుంది. సరే, ఇక వంతుల రాతల ఏది జరగాలో అది జరుగుతుంటుంది. ఏది ఏమైనా అల్టిమేటు ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ ఒకరి ముందు బలహీనుడిగా, ఒకరి ముందు తల దించుకొని ఒకరికి బానిసగా లేకపోతే ఉండే ఒక నేను అట్లా నేను ఉన్నది ఓపెన్గా మాట్లాడతా. ప్రస్తుతానికి అందులో ఈరోజు బీఆర్ఎస్ మీద టీడీపీ మీద మాట్లాడినా నాకు ఇంట్లో
ఒకరు ప్లస్ అవుతుంది, ఒకరు మైనస్గా మాట్లాడి ఉండవచ్చు. కానీ ఉన్నది మాట్లాడిన బీఆర్ఎస్ రాజకీయంగా కేసీఆర్ ఆలోచన ఒకసారి సక్సెస్ అవుతుంది, ఒకసారి ఫెయిల్ అవుతుంది. కాబట్టి ఇది చంద్రబాబు నాయుడుకి అయితే ఒక అవకాశం ఇచ్చినట్టుగానే బీఆర్ఎస్ ఇచ్చింది కదా, కేసీఆర్ ఇచ్చినట్టు ఇప్పుడు అంతా. పోనీ అందుకోసమని కొంత టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారి కేసీఆర్ టీడీపీకి పాలాభిషేకం చేసినట్టే అంటారా? ఇచ్చినట్టే. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు కూడా ఇక్కడ అంత బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, చంద్రబాబు నాయుడు కూడా ఉంది బ్యాక్గ్రౌండ్. కొన్నేళ్ళు పరిపాలించుండు ముఖ్యమంత్రి, 9 ఏళ్ళు పరిపాలించుండు సమైక్య రాష్ట్రాన్ని. వాళ్ళకి లీడర్షిప్ కూడా ఉంది, టీడీపీలో లీడర్షిప్ ఉంది. నేను రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడు కదా, చంద్రశేఖర్ రెడ్డి సార్, రావుల చంద్రశేఖర్ రెడ్డి మహబూబ్ నగర్ నేను చూసినా కదా, చాలా మంచి వక్త. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 1 గంటన్నర ఒక డిబేట్ చేసిండు చంద్రశేఖర్ రెడ్డి గారు. పెద్ద మనిషి అంటే ఇప్పుడు గట్టిగానే ఉన్నాడు, అట్లా పెద్ద మనిషి అట్లా కాదు, నాకంటే వయసులో పెద్దవాడు అనుకో, అట్లా పెద్ద మనిషి అంటున్నా. కానీ 1 గంటన్నర డిబేటు చాలా ఇంట్రెస్టింగ్ విన్నాం. నేను విన్నా, రాజశేఖర రెడ్డి గారు కూడా విన్నారు ఆ టైంలో. అంటే ఒక ఇష్యూస్ మీద, అట్లా ఇష్యూస్ని ఫోకస్ చేసేదాన్ని ఒక అంశం మీద. అంటే అలాంటి లీడర్షిప్ టీడీపీ కూడా ఉంది. కాబట్టి మన బీఆర్ఎస్ పప్పులో కాలేసినట్టే, అంత ఈజీ కాదు. మొత్తం మీద వాళ్ళకి అవకాశం ఆయన ఇచ్చిండు, ఎవరు కేసీఆర్ ఇచ్చినట్టే. వాదం మీద ఎంబడబడ్డాడు, ఎలగొట్టిండు. ఇప్పుడు వాదము ఏం మాట్లాడతారు ఇప్పుడు మంత్రులు ఏదో మీద పడుతున్నారు కదా, వాల్యూ లేదు దానికి. అది ఎంత మాట్లాడినా ఈ తెలంగాణ అనే వాల్యూని ఇప్పుడు బీఆర్ఎస్ పెట్టి కేసీఆర్ తీసేసుకున్నాడు. కాబట్టి చంద్రబాబు నాయుడుకి వెపన్ ఇచ్చినట్టే, తెలంగాణ స్పేస్ ఇచ్చినట్టే. థ్యాంక్ యూ. ఓకే.